ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి, తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి, ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి మనకైతే కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకు అఫీషియల్ వెబ్సైట్లో హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే హ్యాక్ చేయడం జరిగింది. అందులో మనకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వడం లేదనమాట. హైకోర్టు సంబంధించి వెబ్సైట్లో ఎలాంటి అప్డేట్ అయితే యాడ్ అయితే చేస్తలేరు, అందులో ఎలాంటి అప్డేట్ చేస్తలేరు. బట్ కాల్స్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, ప్రతి ఒక్క అభ్యర్థికి, ప్రతి ఒక్క విద్యార్థికి 1:3 రేషియోలో ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకైతే కాల్స్ చేస్తున్నారు. ఎవరెవరికి కాల్స్ వస్తున్నాయి, ఎంతమంది కాల్స్ వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎస్టర్డే నుంచి మనకైతే కాల్స్ అయితే చేస్తున్నారు. 25th నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మన తెలంగాణలో 33 జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు అయితే కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఒక్కొక్క జిల్లా అభ్యర్థులకు ఒక్కొక్క రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందన్నమాట. మనకు 25th నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి కాల్స్ కూడా వస్తున్నాయి. చాలామందికి కాల్స్ చేస్తున్నారు. బట్ మనమైతే ఇప్పటిదాకా నేను అప్డేట్ వస్తుందా లేదా అని సైట్లో అయితే చూశాను ఎస్టర్డే వరకు. ఇంకా మనకు సైట్లో ఎలాంటి అప్డేట్ అయితే రాలేదన్నమాట. మాకు తెలిసిన ఒక అమ్మాయి అన్నా నాకు ఇలా ఈ విధంగా కాల్ చేశారని చెప్పడం జరిగిందనమాట. అయితే ఆ విధంగా చాలామందికి కాల్స్ చేస్తున్నారు. ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వడం లేదు. మీకు కూడా కాల్ వచ్చిందా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీకు కాల్స్ రాకపోతే మీ అందరికీ 33 జిల్లాల వారికి 25th నుంచే ఉండదన్నమాట. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క డేట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు 25th వరకు కాల్స్ రాకపోతే ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయండి. కంప్లీట్గా మీకు అయితే కాల్స్ అయితే చేస్తారు. ఒకవేళ ఎండింగ్ ఈ మంత్ అయిపోయే లోపు కూడా మీకు కాల్స్ రాలేదనుకో, కంప్లీట్గా మీ జిల్లాకు సంబంధించి కోర్టుకు వెళ్ళి అక్కడ మీరు అడగొచ్చు అనమాట. సార్, నేను ఫలానా 1:3 రేషియోలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను. బట్ నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు, కాల్స్ కూడా చేయలేదు. మరి నేను ఆ లిస్ట్లో సెలెక్ట్ అయ్యానా లేదా, మరి నాకు కాల్స్ చేస్తారా లేదా అని దాని గురించి మీరు తెలుసుకోవచ్చు అనమాట. కోర్టుకు వెళ్ళి అక్కడ మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు 30 వరకు కూడా ఈ మంత్ లాస్ట్ వరకు ఒకవేళ కాల్స్ రాకపోతే మీ జిల్లాలో సంబంధించి ఒకసారి వెళ్ళండి కోర్టుకు వెళ్ళి కంప్లీట్గా అక్కడ మీకు సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే మనకు వాటికి సంబంధించి ఏమేమి సర్టిఫికేట్ కావాలి, అసలు ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 7th ఫెయిల్ ఆర్ పాస్, అలాగే 8th ఫెయిల్ ఆర్ పాస్, 9th ఫెయిల్ ఆర్ పాస్, 10th ఫెయిల్ ఆర్ పాస్ అనమాట. వీళ్ళకి మాత్రమే మస్ట్ అండ్ మోస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి అవకాశం ఉండదు. ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్యాండిడేట్ వాళ్ళకి అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు అవకాశం ఉండదు. ఒకవేళ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సెలెక్ట్ అయినా కూడా మీకైతే తర్వాత క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. తర్వాత రిజెక్ట్ చేసి నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ వాళ్ళని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ మీ దగ్గర అన్ని సర్టిఫికేట్ ఉంటే మీరు కంప్లీట్గా వెళ్ళొచ్చు అనమాట. హాయిగా 7th, 8th, 9th, 10th ఫెయిల్ ఆర్ పాస్ అయిన అభ్యర్థులు వెళ్ళొచ్చు అనమాట. అయితే ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి? ఫస్ట్ వచ్చేసి మీకు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి. క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ, బోనాఫైడ్, 10th మెమో, 10th టీసీ, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క హాల్ టికెట్, ఎగ్జామ్ రాసేటటువంటి హాల్ టికెట్, అలాగే మీకు సంబంధించి ఆధార్ కార్డ్స్ అన్నీ ఒరిజినల్ తీసుకొని వెళ్ళండి. మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి బ్రేకింగ్ అప్డేట్స్ ఏంటంటే, ఇంతకుముందు చాలామంది ఈ ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, హైకోర్టు సంబంధించి చాలా పోస్టులకు 2 sets జిరాక్స్ కాపీస్ మాత్రమే తీసుకొని వెళ్ళారు. బట్ మనకు ఇప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 3 sets జిరాక్స్ కాపీస్తో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించుకొని మీరైతే వెళ్ళాలి. ప్రతి జిరాక్స్ సెట్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయించుకొని స్టాంప్ వేయించుకొని మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక 2 photos తీసుకోండి. మీకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్, లేటెస్ట్ అప్డేటెడ్ ఆధార్ కార్డ్, అలాగే మీకు సంబంధించిన ఆల్ స్టడీ సర్టిఫికేట్స్, బోనాఫైడ్స్తో పాటు మెమో, టీసీస్ అన్నీ తీసుకొని వెళ్ళండి. అలాగే కంప్లీట్గా ఒరిజినల్ సర్టిఫికేట్, అలాగే 3 sets జిరాక్స్ కాపీస్ ఇవన్నీ తీసుకొని వెళ్ళండి. మీరు టెన్షన్ పడకండి, అందరికీ కాల్స్ అయితే చేస్తున్నారు. చాలామందికి కాల్స్ వస్తున్నాయి. మీరు ఎలాంటి సైట్లో టీఎస్ హైకోర్టు సంబంధించి సైట్లో చూడవలసిన అవసరం లేదు. మనకైతే కాల్స్ చేస్తున్నారు, కాల్స్ వస్తున్నాయి. ఒకసారి మీరు వెయిట్ చేయండి. ఎంతమంది కాల్స్ వచ్చాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి. ఫ్రెండ్స్, డైరెక్ట్ వాళ్ళకి చెప్పడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర టీసీ లేకపోతే
డైరెక్ట్గా వాళ్ళు రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. టీసీ అండ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటేనే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రండి అని ఆల్రెడీ మనకి అది ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. సో ఒకవేళ మీ దగ్గర టీసీ లేకపోతే ఒకసారి జిరాక్స్ ఉంటే తీసుకొని వెళ్ళండి. సో ఏదైనా అబ్జెక్షన్ చేస్తారా లేదా 1 వీక్ వరకు టైం ఇస్తారా? నెక్స్ట్ మనకు ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అప్పటి వరకు ఏదైనా టైం ఇస్తే మీ అదృష్టం అనమాట. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఓవరాల్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కులు ప్లస్ మీకు ఇప్పుడు మీరు ఎగ్జామ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ రాశారు కదా, అందులో వచ్చినటువంటి మార్కులు 2 ప్లేస్ చేస్తే మీకు హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, సో వాళ్ళకి సంబంధించి మాత్రమే మీకైతే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకొక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో ఎవరికైతే హయ్యెస్ట్ మార్కులు వచ్చాయో ఓవరాల్ ఇంటర్వ్యూ మార్కులు ప్లస్ మీకు వచ్చినటువంటి ఎగ్జామ్ మార్క్స్ 2 కలిపి ఎవరికైతే హయ్యెస్ట్ మార్కులు ఉంటాయో వాళ్ళకి మాత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.